హలో గైస్, ఇక్కడ పెళ్ళికొడుకైతే వచ్చేసారు. ఎదుర్కోలు కార్యక్రమం అంటారు కదా. బావమరిది వెళ్ళి కాళ్ళు అయితే కడిగాడు. బావమరిదికి గిఫ్ట్ ఇచ్చాడు వాచ్. ఆ తర్వాత పెళ్ళి వచ్చేసి 12:30కి అండి, మిడ్ నైట్ కదా. సో వచ్చిన వాళ్ళందరూ అక్షింతలు వేసి వెళ్ళిపోతారు అని చెప్పేసి 8:30-9కి ఆ టైంలో అమ్మాయిని అబ్బాయిని కూడా స్టేజ్ మీద కూర్చోబెట్టారు. వచ్చిన వాళ్ళందరూ కూడా కలిసి అక్షింతలు వేసి ఆశీర్వాదం అయితే ఇచ్చి వెళ్తారు కదా. ఇక మా వంతు వచ్చేసిందండి. మేము కూడా అక్షింతలు అయితే వేసేసి ఒక ఫోటో అయితే తీయించేసుకున్నాము. ఇక పెళ్ళి వచ్చేసి 11 అలా స్టార్ట్ అయిపోయిందండి. మేమందరం కూడా స్టేజ్ మీద కూర్చున్నాము. మా ముగ్గురు అక్క చెల్లెళ్ళము కూర్చున్నాము. ఇక్కడ మీకు అందరూ హాయ్ చెప్తున్నారు మా కజిన్స్. అక్కడ మా పిన్ని బాబాయ్ ఉన్నారండి. ఆ తర్వాత ఇక్కడ మేమేంటంటే అమ్మాయికి వెనక కూర్చొని ఉన్నాం అనమాట. అమ్మాయి సైడు జీలకర్ర బెల్లం పెట్టుకుంటున్నారు అమ్మాయి అబ్బాయి. ముహూర్తం టైంకి అయితే కరెక్ట్గా పెళ్ళి అయితే జరిగింది. పెళ్ళి అంటేనే ప్రతి ఒక్కళ్ళ జీవితంలో వాళ్ళకి వాళ్ళు తెలిసి చేసుకునే తంతు ఏదైనా ఉంది అంటే అది పెళ్ళి మాత్రమే. కాబట్టి దాన్ని ఎవరైనా సంతోషంగా జరుపుకోవాలండి. ఒకప్పుడు ఎర్లీ మ్యారేజెస్ అయ్యాయి కాబట్టి వాళ్ళకి తెలిసి తెలియక జరిగాయి. కానీ ఇప్పుడు పెళ్ళి అంటే ఒక పండగలాగా చేసుకుంటున్నారు. ఇక్కడ తలంబరాల కార్యక్రమం అయితే మొదలైపోయిందండి. అబ్బాయి అమ్మాయి అయ్యగారు చిన్న చిన్న జోక్స్ అవి వేస్తూ ఉంటారు కదా. సో మధ్య మధ్యలో అలా ఫన్నీ మూమెంట్స్ జరుగుతున్నాయి. అమ్మాయి అబ్బాయి చాలా చక్కగా తలంబ్రాలు పోసుకున్నారు. నిదానంగా ప్రశాంతంగా చేసుకున్నారు. ఇలాగే చేసుకోవాలండి. చాలామంది ఏం చేస్తారంటే స్పీడ్గా చేసేసుకొని ఒకేసారి అన్నీ కూడా గుమ్మరిచ్చేస్తారు. అలా గుమ్మరిచ్చకూడదంట, అది చాలా తప్పంట. పెళ్ళి అయితే చాలా చక్కగా జరిగిందండి. ఇక్కడ మా నాయనమ్మ మాటలు వినండి ఒకసారి. నాకు కాచిపోయి పోతా నాకు గాజులు కావాలి రెండు. నేను నాకు రెండు కోరికలు తీరాలని చెప్పాను చిన్నమాట. ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు నీకు? నాకు 74. 74 ఏళ్ళు. రెండు కోరికలు మిగిలినాయి అంట. సరేలే. తాడిజాడు కొడతా కాసున్నారు కొత్తదిగా ఒక గాజు వస్తుందిగా దానికోటి దీనికోటి తప్పనిసరిగా చేసుకుంటా నేను. ఆచార పోయి నాడు ఎవరైనా తీసుకున్నా మామరాలకి ఇచ్చుకుంటా గాజులేక. రెండు గాజులు నలుగురు మనవరాళ్ళకి ఎట్లా ఇస్తావు? ఇద్దరికి ఒకటే అంతే. అజయ్ అట్టానట్ట ఇద్దరు మనవరాలకు ఒకటి ఇద్దరు మనవరాలకు ఒకట చేసుకోవాలి మొత్తం చెప్తా. అప్పుడు ఈ వీడియో చూపిస్తా అందరికి వాళ్ళు ఇవ్వకపోతే. మా నాయనమ్మతో సరదా కన్వర్సేషను ఏదో గుర్తుగా ఉంటుందని చెప్పేసి రియల్ వాయిస్తో పెట్టానండి. ఇదేమీ ఆశించి కాదు, లేకపోతే ఏదో మరో రకంగా కాదు. ఏంటంటే తను అలా ఫ్లోలో చెప్తూ ఉంటే సరదాగా వీడియో తీసానమాట. పెద్దవాళ్ళు ఇలా గుర్తుంటాయి కదనండి, అందుకనే తీసానమాట. అందరి నాయనమ్మలకి మనవరాళ్ళకి మోస్ట్లీ ఇలాంటి సందర్భం ఒకటి ఉంటూనే ఉంటుంది కదా. సో నేను కూడా అలాగే మాట్లాడుతున్నాను అనమాట. సరదాగా ఎవరికేమి ఇస్తావు నాయనమ్మ చెప్తూ ఉంటుంది మా నాయనమ్మ అన్నీ. అది అని ఇదని ఇలా ఇస్తా అది ఇస్తా అని. అందుకని చెప్పేసి ఏమి ఇస్తావు నాయనమ్మ ఏం చేస్తావు అంటున్నా. ముందు మళ్ళీ వినండి. చేసుకుంటే ఒకటి మనగానే ఇచ్చిపోతా. ఒకవేళ చేయించుకోకపోతే ఏదో ఒకటి చెప్తా. ఏదో ఒకటి చెప్తావా? సరేలే. ఎంతకి చెరొక చూడా చవలే చెరొకట కోడలకి ఆ చెవుదొక్క కోడలకి ఈ చెవుదొక్క కోడలకి. పెళ్ళైన తెల్లారి అబ్బాయి వాళ్ళ ఇంట్లో వ్రతం ఉంటే వెళ్ళామండి మేము. అక్కడ వాళ్ళు మాకు ఇలాంటి ప్లేస్లో భోజనాలు ఏర్పాటు చేశారు. నాకైతే వనభోజనాలు లాగే అనిపించింది. చాలా ప్రశాంతంగా ఉందండి ఆ ప్లేస్ అయితే. నాకు చాలా బాగా నచ్చింది. త్రిమూర్తులు, ముగ్గురు త్రిమూర్తులు. భక్తక్క మిస్సింగ్. ఓకే. వామ్మో నువ్వు కూడా ఇస్తావా ధన్య? సరే చేయమని చెప్దాం వాళ్ళని. ఏం చేస్తున్నావు నాయనమ్మ? ఏం చేస్తున్నావు? గారెలు వేస్తున్నావా? బాయ్ బాయ్. ఓకే జయమ్మ బాయ్. పెళ్ళి అయిపోయిన తర్వాత ఆదివారం రోజు ముత్తాలమ్మ పెడదామని చెప్పేసి ముత్తాలమ్మ గుడికి అయితే వెళ్తున్నామండి. ఇంట్లో పెట్టలేదు కొన్ని కారణాల వల్ల. గుడికి అయితే వెళ్ళి పెట్టామన్నమాట. సో మేము అక్కడికే వెళ్ళొచ్చేసాము. వెళ్ళొచ్చి ఇగోండికని టిఫిన్ చేస్తున్నాను. గారెలు వేసింది మా నాయనమ్మ. ఆ రోజు భోజనాలు మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర అనమాట అందరికీ కూడా. సో మంచిగా ఎంజాయ్ చేసామండి, మంచి మెమరీస్. ఆ తర్వాత ఇక ఎవరింటికి వాళ్ళు వెళ్ళే టైం అయితే వచ్చేసింది కదా. పెళ్ళి అయితే అయిపోయింది. ఇక ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవాలి కాబట్టి అందరికీ టాటా బై బై అయితే చెప్పేస్తున్నాను. ఒక 1 వీక్ ఎలా గడిచిపోయిందో తెలియదండి. అసలు ఎంత స్పీడ్గా అయిపోయిందో చాలా బాగా అనిపించింది. ఇక మళ్ళీ మన ఇంటికైతే మనం వెళ్ళిపోవాలి కదా ఎన్ని రోజులు ఉన్నా కానీ. ఇక ఇక్కడ అందరికీ బాయ్ చెప్తున్నాను. బాయ్ చెప్పేసి
బయలుదేరుతున్నాము. వాళ్ళు కూడా వస్తున్నారు. చెల్లి వాళ్ళని కూడా మేము మధ్యలో డ్రాప్ చేసేస్తాము. వాళ్ళు అటు వెళ్ళిపోతారు. మేము ఇటు వచ్చేస్తాము. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.